క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ దినపు దేవుని సందేశం. మరియు ఆయన నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడును వానికి ఏమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని పెంచుకొనుటకు నేను యోగ్యుడను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు తన పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనెళ్ళకపోయెను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడ వధించితివని చెప్పెను. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావనియు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనము వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం గల మా తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని గ్రహించుకొని కైకొనులాగున మాకు ఆత్మీయ నేత్రములను తెరవలనని, మీరే మాకు సహాయము చేయవలనని యేసుక్రీస్తు వారి దివ్యనామముననే ప్రతిమలాడి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ వాక్యము విశేషంగా ఒక విషయాన్ని మనకు తెలియజేయుచున్నది. ఈయన కుమారుడు తప్పిపోయి దొరికెను, చనిపోయి తిరిగి బ్రతికెనని తండ్రి సంతోషించుచున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఎవరైతే మరి ఈ యొక్క దేవుని ఆజ్ఞలను మీరి పాపము చేసి మరి సమస్తమును పోగొట్టుకొని కడగండ్ల పాలై మరి తండ్రి యొద్దకు తిరిగి వచ్చి, అంటే దేవాది దేవుడైన ప్రభువు దగ్గరకు వచ్చి మరి ఆయనను వేడుకొనినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే మరి ప్రభువు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడనియు
తిరిగి యథావిధిగా చేర్చుకొనిననియు ఈ వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు మనలను ప్రేమించువాడనియు మనను ద్వేషించని వాడనియు ప్రభువునొద్దనే మనకు సమృద్ధి కలిగి మనము జీవించగలమనియు ఈ వాక్యము స్పష్టపరచుచున్నది. దేవుడట్టి మంచి జీవితమును మనకు అనుగ్రహించునుగాక.